సుమారుగా 40 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ పుట్టింది. ఆ పార్టీ అధినేత పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఆయన పార్టీని స్థాపించి, తెలుగుదేశం పార్టీని ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పట్లో కిలో బియ్యం ₹2 పథకాన్ని పేద ప్రజలకు పెట్టి, అలాగే నెలకి ₹50 పెన్షన్, 60 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేటట్టు ₹50 పెన్షన్ని నిర్ణయించిన మహానుభావుడు. మహానుభావుడనే అనాలి. ఆయన చరిత్రలో ఆంధ్ర ప్రజలకు రాజకీయాన్ని నేర్పింది ఎన్టీ రామారావు గారు. ఆయన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు మర్చిపోలేరు. ఆయన సుమారుగా 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినట్టుగా నాకు గుర్తుంది. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎన్నుపోటుతో ప్రభుత్వాన్ని లాక్కున్న ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 60 సంవత్సరాలకి పెన్షన్ పెట్టారు. పెట్టిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత దాన్ని ₹75 చేసిన ఘనత ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని లాక్కుని ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే నెల రోజుల్లో కొత్త పెన్షన్లు ఎవరికైనా కావాలి అనుకుంటే ఊళ్ళో ఎవడైనా చావాలి, ఆ సిస్టమ్ ఒకటి పెట్టి మహానుభావుడు 60 సంవత్సరాలు పెట్టిన పెన్షన్దారుల అర్హతను 65 ఏళ్లకి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆయన హయాంలో 9 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఏ రోజుని కూడా ₹1 పెన్షన్, ₹10 కానీ, ₹20 కానీ, ₹25 కానీ పెన్షన్ పెంచిన దాఖలాలు లేవు. కనీసం ఎన్టీ రామారావు గారు చేసిన ₹75 పెన్షన్ని కనీసం 100 చేద్దామని కూడా ఆయనకి అవగాహనలో లేడు. రామారావు గారు కిలో బియ్యం ₹2, అది పార్టీకి ఎంతో హైలైట్. దాన్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వెంటనే 5.25 చేశారు. 5.25 కూడా దాన్ని అలా కొనసాగిస్తూ ₹75 పెన్షన్ 4 నెలలకోసారి, 5 నెలలకోసారి, 3 నెలలకోసారి ఇలా ఇవ్వడం ప్రారంభించారు. ఆహా, మాకు 4 నెలలకు వస్తుంది పెన్షను, మాకు 75 అని వీళ్ళు ఎంతో ఆశతోటి ఆ చెట్ల కింద పుట్ల కింద కూర్చుని పంచాయతీ ఆఫీసుల దగ్గర కూర్చుని పొడిగాపులాడితే 3 మాసాలకి పెట్టించుకుంటూ 4 మాసాలకి సంతకాలు పెట్టించుకునేవారు. 3 మాసాలకి 3.75 ఇచ్చేవారు. ఇదేంటి బాబా, మాకు 4 మాసాలకి పెన్షన్ వస్తుంది కదా, 3 మాసాలకి ఇచ్చారేంటి అంటే అంత మట్టుకే వచ్చింది, పైనుంచి అమౌంట్ రాలేదు అని ఏదో సదిరి చెప్పేవారు. నాలాంటి వాడు ఎవడో ఒక కోపదారి ఎవడన్నాను కొద్ది గట్టిగా అడిగితే, అయితే ఎంఆర్ఓ గారిని కలుపుతాం, లేదా ఆర్ఐ గారిని కలుపుతాం అనేవాడు ఎవడన్నా ఉంటే వెళ్ళి ఎలవా చెప్పావు కానీ ఏమన్నా దాచిపెట్టావేంటి, ఇక్కడ వచ్చింది అది, అంత మట్టుకే ఇచ్చాం అనేవారు. ఇంకా గట్టిగా అడుగుదాం, ఎవరి దగ్గరికన్నా పెద్ద అధికారుల దగ్గరికి వెళ్దామంటే మన పేరు తీసేస్తారేమని భయం. అలాగా కొత్త పెన్షన్దారి 65 ఏళ్ళు వచ్చినాడు ఎవడైనా అప్లికేషన్ పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగితే మీ ఊళ్ళో ఎవడైనా చచ్చిపోయాడా అంటే ఒక పెన్షన్ ఇవ్వాలంటే ఇంకోటి సావాలి. ఆ పరిస్థితుల్లో ఈయన గారు పరిపాలించుకొచ్చి కరెంటు ఛార్జీలు అప్పట్లో ఆ 9 సంవత్సరాల్లోనూ ఓ 15 పెంచారు.
రామారావు గారు ఉండగా రూ. 25 కరెంటు బిల్లు అయితే ఈయన గారు వచ్చిన తర్వాత రూ. 150, రూ. 200, రూ. 250, రూ. 300 దాకా మహానుభావుడు చంద్రబాబు పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత కూటమని ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వస్తే వెంటనే 5 నుంచి రూ. 2 కిలో బియ్యం చేశారు. రూ. 200 పెన్షన్ చేసి 65 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వయసు పెంచిన దాన్ని మళ్ళీ తగ్గించి 60 సంవత్సరాలకే పెట్టి అర్హత రూ. 200 పెన్షన్ ఇచ్చారు. కిలో బియ్యం రూ. 2కే ఇచ్చారు. 10 సంవత్సరాలు అలా గడిచింది ఆ ప్రభుత్వంలో. ఆ తర్వాత కూటమని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కూటమికి పోటీ జరిగింది 2014లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రూ. 200 పెన్షన్ని రూ. 700 చేశారు. ఇస్తామని ఆయన హామీ ఇచ్చాడు ప్రజలకు. చంద్రబాబు నాయుడు 600 హామీలు ఇవ్వటం. ఆ 600 హామీల్లోనూ ఏ ఒక్కటైనా మనం చేసినా చేయకపోయినా పర్వాలేదు, ఇప్పుడు కనుక మనం పెన్షన్ కనుక పెంచకపోతే జగన్మోహన్ రెడ్డికి వేసేస్తారు ఓట్లు, మనం ఓడిపోతామన్న అవగాహనతోటి జగన్మోహన్ రెడ్డి గారు రూ. 700 చేసిన తర్వాత ఆయనకి జడిసి చంద్రబాబు నాయుడు రూ. 1000 ఇస్తానన్నాడు. ప్రభుత్వం వచ్చింది. రూ. 1000 పెన్షన్ నెల 2 నెలల్లో ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకు పెట్టారు కదా, దాన్ని మళ్ళీ 65 సంవత్సరాలు చేశారు. రైతు రుణమాఫీ అన్నాడు, రూపాయి చేయలే. డ్వాక్రా మాఫీ అన్నాడు, రూపాయి చేయలేదు. ఆఖరిని రైతులు ధాన్యాలు అమ్ముకున్న డబ్బు ఎలక్షన్ ముందు పంట వచ్చింది, అమ్ముకున్న డబ్బు ఇంకా మనం వస్తామా రాకపోతామా, ఆ వచ్చినోడు తీర్చుకుంటాడులే అని 16-17 వేల కోట్లు వాడి ఇష్టానుసారం ఖర్చు పెట్టుకుంది. డ్వాక్రా మహిళలకి, నా చెల్లెళ్ళకి, నా అక్కలకి 15,000 వేస్తున్నాను. రుణమాఫీ అన్నారని కట్టడం మానేస్తే రైతు రుణమాఫీకి 2 సంవత్సరాలు చూసాం. అంతకుముందు 6 మాసాలకు ముందు నుంచి చూసాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరాలు చూసాం. 2 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాల్లో తీసుకున్నది ఎంత తీసుకున్నామో అంతకు రెట్టింపు వడ్డీ అయింది. ఎందుకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పావలా వడ్డీని తీసేసి రూపాయి పావలా చేశాడు రైతుల బాకీలు. దానికి చక్ర వడ్డీ కలిపాడు, కలిపి వసూలు చేశారు. కనీసం రైతుని ఆదుకోలేని ముఖ్యమంత్రి, డ్వాక్రా మహిళలను ఆదుకోలేని ముఖ్యమంత్రి వీళ్ళిద్దరే ఆంధ్రప్రదేశ్లో కీలకమైన ఓటర్లు. ఉన్నవాళ్ళ తర్వాత రైతును ఆదుకునేవాడు, ఆడవాళ్ళకి మోసం చేసినాడు ఎప్పటికీ పైకి రాడని శాస్త్రమే ఉంది. తెలుగింటి ఆడపడుచులు మళ్ళీ పెద్ద పేరు. అది అలా ఉండగా మళ్ళీ 2019లో 19కి ముందు పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జననేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చేటప్పటికి డ్వాక్రా మహిళలకి ఎంత బాకీ ఉంటే అంత 4 దఫాలుగా మీకు రుణమాఫీ చేస్తాను. 3,000 రూపాయల పెన్షన్
రూ. 2000 పెన్షన్ ఇస్తానని పీనరీలో విజయవాడలో మీటింగ్ పెట్టి చెప్పారు. చెబితే అప్పుడు కూడా జడిసి ఓహో ఆహా అని ఆడెవడేటువంటి నేనే ఇస్తాను అని 3 నెలలకు ముందు రూ. 2000 పెన్షన్ ఇచ్చాడు. అంటే రూ. 2000 రూ. 1000 పెన్షన్ని 5 సంవత్సరాలు నీ ప్రభుత్వంలో 100, 200 పెంచిద్దామన్న అవగాహన కనీసం 4 సంవత్సరాలు చేసిన తర్వాత ఆఖరి సంవత్సరంలో కూడా నీకు ఆ అవగాహన రాలా. నీకు ఆ బుద్ధి పుట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 ఇస్తాను అనగానే నువ్వు జడిసి రూ. 2000 ఇచ్చావు. అంటే నువ్వు ఇచ్చిన రూ. 2000 ఇవ్వడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే. తర్వాత ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి చెప్పినప్పుడు 2000 నుంచి పెంచుకుంటూ రూ. 3000 చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం సంవత్సరానికి రూ. 250 గడికి 4 సంవత్సరాల్లోనూ రూ. 3000 పెన్షన్దారు చేతుల్లో పెడుతున్నారు. నేను 4000 ఇస్తాను ఇప్పుడు యాషాలు 3000 ఇచ్చినప్పుడు, డ్వాక్రా రుణమాఫీ చేసినప్పుడు, చదువుకోవడానికి పిల్లలకి డబ్బులు ఇచ్చినప్పుడు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఏదైతే ఇస్తున్నారో శ్రీలంక అయిపోద్ది, ఆఫ్ఘనిస్తాన్ అయిపోద్ది, అక్కడ బాంబులు పేలుతాయి, ఇక్కడ బాంబులు పేలుతాయి అని చెప్పాడు. ఇప్పుడు 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డకి 59 సంవత్సరాలు వచ్చే వరకు ఈయన గారు నెలకు రూ. 1500 ఇస్తాడంట. అంటే సుమారుగా మన 5 కోట్ల మంది జనాభాలోను ఈయన చెప్పిన లెక్క ప్రకారం 1500 మందిని 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల 2 కోట్ల మంది ఉంటారు. అంత ఆషామాషీగా ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల మందికి రూ. 3000 పెన్షన్ ఇవ్వడానికి చాలా కష్టపడి నెల నెల డబ్బులు కూడబెట్టి మన పెన్షన్దారులందరికీ కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నాడు. అదే 1వ తారీఖుని 10 గంటల లోపల ఈయన ఎలా ఇస్తాడు? నెల నెల 1500 కాడికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీ అన్నాడు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మోడీ గారు బీజేపీ పార్టీ మీకు మాకు ఆ మేనిఫెస్టోతో సంబంధం లేదన్నాడు. ఈయన గారు 3 గ్యాస్ బండ్లు ఇస్తాను అన్నాడు ఫ్రీగా. ఓ నెల 2 నెలలు ఇస్తాడు, ఓ పట్టిస్తాడు. తర్వాత 4 మాసాలు పోయిన తర్వాత మళ్ళీ ఇవ్వాలి. ఈ లోపల మోడీ గారు ఇవ్వలేదు, అందుకని మేము ఇవ్వలేకపోతున్నాం అని ఊరికి స్వసిద్ధగా మన ప్రభుత్వం తరపున ఇస్తున్నాం మేము అని కొన్ని బండ్లు పంపుతారు. అవి ఎవరు ఇస్తారు? కార్యకర్తలే ఇస్తారు. జనభూమి కమిటీ లాంటిదే కార్యకర్తలు ఏర్పడతారు. రేపు పొద్దున్న మన పెన్షన్కి కూడా వాలంటీర్లు ఏమి ఉండరు. నేను వాలంటీర్లు పెడతాను, వాళ్ళకి 10,000 ఇస్తాను అని అంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్లు అందరూ నమ్మాలా? వీళ్ళు చిన్న వయసు వీళ్ళకి, వీళ్ళు నమ్మితే నమ్మొచ్చు. వాళ్ళ ఇంట్లో కూడా మంచి జరిగింది, వాళ్ళ ఇంట్లోనూ పెన్షన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లోనూ నవరత్నాలన్నీ తీసుకున్నారు. కానీ ఓటు ఒకవేళ చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తాడు అని మనసులో ఉన్నా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తారు, దాంట్లో సందేహం లేదు. కానీ వాలంటీర్ వ్యవస్థ అనేది ఉండదు. ఊరికి ఒకళ్ళో ఇద్దరో వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ నిర్ణయించిన వాళ్ళు ఉండి బ్యాగ్లో డబ్బులు పెట్టుకుని వచ్చి మన మీద పెత్తనం చేసి పంచాయతీ ఆఫీస్ కాడికి రండి ఈ పక్కోళ్ళు, ఆ పక్కోళ్ళు ఏమో బడి స్కూల్ కాడికి రండి, ఇంకో పక్కోళ్ళు మంచినీళ్ళ ట్యాంక్ కాడికి రండి అని చెప్పి నానా సంకలం నాకించి ఎండాకొండ అనకుండా
ముప్పు తిప్పలు పెట్టకపోతే ముప్పు తిప్పలు పెడతారు. ఇప్పటికే ఏ వాలంటీర్ అయినా సరే ఎవరింటికైనా వెళ్ళి ఇన్ని సంవత్సరాల లోపులోను కానీ ఈ 2-3 నెలలకు ముందు నుంచి అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటేయండి, మీరు ఏ పార్టీకి వేయొద్దు అని ఏ వాలంటీర్ అయినా చెప్పిందా? ఏ ఒక్కరికైనా? వాళ్ళ పెన్షన్లు ఏంటో వాళ్ళ కార్యక్రమాలు ఏంటో అవి చూసుకుని వెళ్ళిపోయేవారు అంతే. ఇవాళ అష్టకష్టాలు పాలయ్యి 2 నెలలకే ప్రజలందరూ అతలాకుతలం అయ్యారు. సుమారుగా ఒక 20 మంది దాకా చచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందనుకో ఈ 5 సంవత్సరాలు ఈ పేదలని, ఈ పెన్షన్దారులని, ఈ నిరుపేదలని ఎవడు కాపాడతాడు? మన ఆంధ్రప్రదేశ్లో బలహీన వర్గాలు, పేద ప్రజలు, నిరుపేద ప్రజలు ఉన్నవాడు తర్వాత 3 రకాలు 4 రకాలు ఉన్నాయి. పేదవాడు ఉన్నాడు, నిరుపేద కూడా ఉన్నాడు. పేదవాడంటే వాళ్ళు తెచ్చుకుని కొద్ది గొప్ప ఉంటాం, లేదా ఇవాళ తెచ్చుకున్న కూలి 2 రోజులు దాచుకుని తింటాం, అలా ఉంటుంది. నిరుపేదకి ఏం లేదు, ఆ పూట తినేవాళ్ళు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరూ నిరుపేదలు కూడా పేదవాళ్ళలాగా మనం కూడా శుభ్రంగా ఉండాలి అని ఇచ్చిన డబ్బులతోటి, సంక్షేమ పథకాలతోటి ప్రజలు నిశ్చింతగా బతుకుతున్నారు. పెన్షన్ 4,000 రూపాయలకి జగన్మోహన్ రెడ్డి ఇస్తా అన్న, ఇప్పుడు కొత్తగా ఇస్తా అన్న 3,500 రూపాయలకి మధ్యలో తేడా ఎంతో కాదు, 500 రూపాయలే తేడా. సుమారుగా రోజుకి 16 రూపాయల 30 పైసలు పడ్డది, 40 పైసలు. ఈ 16 రూపాయల 30 పైసల కోసం చూసామా? మనం 36 గంటలు తిరగాలి అదే పెన్షన్ కోసం. మన ఇంటికి రాదు, ఇచ్చే నాదుడు లేడు, ఉండడు. గట్టిగా మాట్లాడితే పేరు తీసేస్తారు. ఇది పెన్షన్దారులు అవ్వాతాతలు కానీ, ఒంటరి మహిళలు కానీ, వితంతువులు కానీ, ఇతర పెన్షన్దారులు ఎవరైనా సరే గ్రహించి ఒక్క 500 రూపాయల కోసం మనం మనసు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవద్దు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిందంటే 60 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు కలుస్తుంది. అర్హత ఉండి కూడా పెన్షన్ పొందలేం. ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళు పిల్లలతోటి ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది సాధ్యం కాదు. అమ్మఒడి 3 4 2 15,000 ఇస్తానన్నాడు. వీడు 15,000 ఇస్తానన్నాడని పిల్లల్ని కనమంటున్నాడు. ఆడు కొడుకు చేత ఒక 5 పుట్టించుకోవచ్చుగా, తప్ప ఉందా? ఒక్కడితోటి సరిపెట్టేశారు, ఆడంతా అయిపోయాడు. ఒక 5 కనిపించుకో, ఇంకేమైనా ప్రభుత్వాన్ని ఏమైనా వచ్చి నీకు కూడా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లోనూ కూడా తీసుకుంది. ఈ కొడుకులకి నీ మనవాళ్ళు అయితేనేమో ఒక్కొక్కరు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, ప్రయోజకులు అవ్వాలి, ముఖ్యమంత్రులు అవ్వాలి. లేకపోతే ఎక్కడ నెగ్గపోయినా కానీ 5 రకాల మంత్రులు చేయాలి. పేదోడు ఇంగ్లీష్ మీడియం చదివితే ముద్దబ్బాయిలు అయిపోతారని చెప్పి ఈ కొడుకుని ప్రత్యేకం అమెరికా పంపించి చదివి అలాగే ముద్దబ్బాయి అయిపోయాడు. అదే మన ఇండియాలో చదువుతామైతే తెలివితేటలుగా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి లాగా బాగానే ఉంది.
ప్రతి ఒక్కరూ గమనించి పెన్షన్ పెరగలేదని కాదు, చాలు 3,500 రూపాయలు చాలు. ప్రస్తుతానికి 3,000 రూపాయలు, రోజుకు 100 రూపాయలు. నాకు ఎటువంటి ఖర్చు లేదు. మా తమ్ముడు ఇచ్చాడు, డబ్బులతో నేను బతకగలుగుతాను. ఇతను నా అన్న ఇచ్చాడు, ఆ డబ్బులతో బతకగలుగుతానని. నీ గుమ్మాలో నువ్వే కూర్చేసి కూర్చుంటే ఇద్దరు మనుషులు బతకొచ్చు. రోజు 100 రూపాయలు ఇంటికి తెచ్చిస్తున్నాడు. బియ్యం 10 కేజీలు బియ్యం, ఒక 10 కేజీలు కొనుక్కుంటాం. 30 రూపాయలు బియ్యం కొనుక్కుంటాం, 40 రూపాయలు 400, ఇంకా 2,600 మిగులుతాయి. వాటితో పై ఖర్చులు సరిపోతాయి. బతకడానికైతే మాత్రం ఒక మనిషికి ఇచ్చిన పెన్షన్ ఇద్దరు మనుషులు బతకొచ్చు. అదే ఎవరో లేరు, నేను ఒక్కదాన్నే అనుకుంటే మాత్రం మహారాణిలాగా బతకొచ్చు, మహారాజులాగా బతకొచ్చు. కాబట్టి గమనించి పేదవాళ్ళందరూ కూడా ఫ్యాన్ గుర్తుకి ఓటేసి, కొంతమంది దానికి అయ్యమ్మా మాకేమో దీనికి అయ్యమ్మా అంటారు. ఏమీ కాదు. 2 బటన్లు కూడా ఫ్యాన్ గుర్తు ఎక్కడ ఉంటే అక్కడ నొక్కి 175 స్థానాలకి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలను నెగ్గించండి. 25 ఎంపీలకి 25 ఎంపీలు నెగ్గించండి. నేను ఒక పేదవాడిగా, ఓ పెన్షన్ తీసుకునేవాడు ఎవడైనా పేదవాడు లెక్కే జగన్మోహన్ రెడ్డి. ఆలోచించి ఓటేయండి. జగన్మోహన్ రెడ్డి గారిని విజయాన్ని సాధించి రాజులాగా, రారాజులాగా అసెంబ్లీలో కూర్చోబెట్టండి. మనల్ని ఆదుకునే నాదుడు జగన్మోహన్ రెడ్డి. జై జగన్, జై జై జగన్. పెన్షన్దారులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పక్కకు మాత్రం చూసి 4,000 రూపాయల పెన్షన్కి మోసపోకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రజలందరికీ, పెన్షన్దారులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమనగా, మన ఇంటికి తెచ్చి ఇచ్చే ప్రభుత్వం కావాలి మనకి. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, మనం పుచ్చుకున్నాం, ఆనందంగా జీవించాం. ఇక ముందు జరగబోయే రోజుల్లో కూడా హాయిగా నాకేంటి, నాకు నెల 3,000 వస్తాయి, ఆ తర్వాత 3,500 రూపాయలు వస్తాయి అని గుండె ధైర్యంతో వాళ్ళ వైద్యం చేయించుకోవాలంటే 25 లక్షలు. ఒక పేదవాడు వైద్యానికి వెళ్తే 25 లక్షల రూపాయలు వైద్యం చేయించుకోవచ్చు. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు పెట్టాడా? చంద్రన్న బీమా అన్నాడు, ఎంతమంది చచ్చిపోయారు? ఎవరికైనా రూపాయి ఇచ్చారు? వాళ్ళు మా కార్యకర్తలు కాదని, లేకపోతే ఏదో సాకు, కార్యకర్తలు చచ్చిపోతే మా కార్యకర్తలు కాదన్నారు. అందుకు కాబట్టి పెన్షన్దారులు, ప్రత్యేకం పెన్షన్దారుల గురించే మాట్లాడి ఆలోచించి ఇదంతా మోసం అని తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మే 13వ తారీఖు, జూన్ 4వ తారీఖుని జననేత ప్రమాణ స్వీకారం చేస్తాడు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అని రాష్ట్రానికి, పేద ప్రజలకి, నిరుపేద ప్రజలకి కావాలి. మనందరం కూడా గెలిపించుకునే బాధ్యత మనందరం. జై జగన్.